హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ కామాక్షి. ఈరోజు లాగ్ ఏంటంటే గోంగూరతో పుల్లగూర చేయబోతున్నానండి. ఇట్లా ముందు గోంగూరని ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోవాలి. దాంట్లో ఒక పెద్ద ఆనియన్, అలాగే టమోటాలు, పచ్చిమిర్చి తొడియాలు తీసి చీలికలండి, ఒక 6. కారం తక్కువైతే ఇప్పుడు మీరు 7-8 అయినా వేసుకోవచ్చు. అవి కారంగా ఉంటాయి కాబట్టి నేను 6 వేసానండి. 1 టీ స్పూన్ అంత పసుపు, ఉప్పు, ఆల్రెడీ మనం కడిగి పెట్టేసుకున్న వాటర్ ఉంటాయి కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేయడం అంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అది కాక టమోటాలు వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పెద్ద టమోటాలు 2 యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టేసి ఉడికిచ్చేద్దాము. చూడండి, ఇలా అయితే పెట్టేశాను. ఇవి కొంచెం ఉడికిచ్చిన తర్వాత చూద్దాం. గోంగూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితో మెదుపుకుందాం. రెడీ ఫ్రెండ్స్, పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. బిర్యానీలోకి, అన్నంలోకి మస్తుగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటే ఎక్సలెంట్గా అదిరిపోతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.